పార్ట్ 2 అనమాట. చూడండి ఈ బ్లౌజ్ మనం మార్కింగ్ అయితే చేసుకుందాము. చూడండి ఒకసారి. ఇప్పుడు టేప్ ఉంది కదా, ఈ టేపు ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఎంత ఉందో మన సైడ్ అయితే మనం కొలుచుకోవాలి. చూడండి 36 ఉంది. 36లో ఇట్లా టేప్ అనేది మడుచుకోవాలి. 36 పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 36 వరకు ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అంటే ఈ నెక్ అనేది మిడిల్లో రావడానికి మనం ఈ మార్కింగ్ అనేది చేసుకున్నాం అనమాట. ఈ బ్లౌజ్ మిడిల్ పార్ట్ ఇక్కడ డ్రా చేసుకున్నాం. మిడిల్ ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ హైట్ తీసుకోవాలి. బ్లౌజ్ హైట్ అనేది మనం ఆది బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుందాం. తర్వాత బ్లౌజ్ హైట్ అనేది తీసుకుందాము. బ్లౌజ్ హైట్ అనేది 15 ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం పైకి 15 దగ్గర మార్క్ చేసుకుందాం. ఇక్కడ 15 పెట్టుకుందాం అనమాట. ఇక్కడ 1, ఇక్కడ ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ మార్క్ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా బ్లౌజ్ నెక్ పార్ట్ అనేది అటు ఇటుగా కాకుండా ఇది సెంటర్లో మనం డిజైన్ పడేలా ఇలా మార్క్ చేసుకున్నాం. ఇక్కడ వరకు 15 బ్లౌజ్. ఓకేనా, ఇది సెంటర్ లైన్ అనమాట. ఇప్పుడు పైనుంచి మనకు నెక్ విడ్త్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఓకేనా, పైనుంచి మనం ఇక్కడ కింద వరకు 10 ఇంచెస్ పెట్టుకుందాం. 10 ఇంచ్ వరకు వాళ్ళది నెక్ డీప్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ 10 దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి కింద మనకు అటు 3 ఇటు 3 అనమాట. టోటల్గా 6 అనమాట. చూడండి, ఈ లైన్కి యువతల 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. ఈ లైన్కి యువతల 3 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం. ఈ మార్క్స్ని మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. చూడండి, ఇక్కడ 3, ఇటు నుంచి ఇక్కడ 3 ఇలా అయితే డ్రా చేసుకున్నాం. చూడండి ఒకసారి మనం మళ్ళీ కొలుచుకోవాలన్నమాట. కొన్ని మిస్టేక్స్ వస్తుంటుంది. ఇక్కడ 3, ఇక్కడ 3 ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పై వైపు మనం షోల్డర్ విడ్త్ వచ్చేసి మనం ఇక్కడ 2 అయితే తీసుకున్నాము. మరి సన్నగా ఉంది కస్టమర్ కాబట్టి 2 ఇంచెస్. మీరు లావుగా ఉంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు, మరే ప్రాబ్లం లేదు. మేము 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాము ఇక్కడ. లేకపోతే ఎక్కువ పెడితే మళ్ళీ నెక్ అనేది జారిపోతుంటుంది షోల్డర్స్ దగ్గర. చూడండి, ఈ మార్క్ని ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ అయితే గీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ మార్కింగ్స్ లైన్ గీసుకుందాం. ఓకేనా, ఇక్కడ వరకు లైన్ అయితే డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ ఇది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాము. చూడండి, నాకు షోల్డర్ జారుతుంది అనిపిస్తే ఇలా డ్రా చేసుకోవాలి. కింద వెడుతూ మనం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి పర్లేదు, లైన్స్ అనేవి క్రాస్గానే వస్తాయి అన్నమాట. చూడండి, ఇది నెక్ అనమాట. ఇక్కడ షోల్డర్స్ మనకు డిజైన్ హెవీగా ఉంది అంటే షోల్డర్ ఖచ్చితంగా మెజర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 పెట్టుకుందాము. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 షోల్డర్ లెంత్ అనమాట. ఇది కూడా లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా. తర్వాత ఏం చేయాలంటే మనము ఈ నెక్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. బిగినర్స్ అయితే నెక్ షేప్ కోసం ఇలాంటిది ఒక స్కేల్ అనేది దొరుకుతుంది, ఇది తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం సర్వీస్ అయిన వాళ్ళకి అవసరం లేదు, జస్ట్ ఇలా డ్రా చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఎంత సింపుల్గా డ్రా చేశాను. మొత్తం థిక్ లైన్ డ్రా చేయకుండా ఇలా మనం డాట్స్ లైన్ డ్రా చేసి తర్వాత పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తే మనం ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, మనకైతే స్కేల్ అవసరం లేదు, కానీ కొంతమందికి స్కేల్ అవసరం కాబట్టి వాళ్ళు ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ పార్ట్ దగ్గర చూడండి, నేను డ్రా చేసిన మార్కింగ్ మీదనే వస్తుంది వాళ్ళ లైన్, స్కేల్ లైన్ కూడా. చూడండి ఒకసారి, చూడండి స్కేల్ లైన్ కూడా నేను డ్రా చేసిన దాని మీదనే వస్తుంది. ఇదనమాట నెక్. ఇక్కడ సరిగ్గా వేసుకోవాలి మనం వర్క్ అనేది. ఫస్ట్ ఏ బ్లౌజ్కైనా ఫస్ట్ చైన్ స్టిచ్ బెటర్ అనమాట, ఎందుకంటే స్టిచ్చింగ్కి ఈజీ అవుతుంది. చైన్ స్టిచ్ బార్డర్ ఖచ్చితంగా వేయాలి. చూడండి, ఇక్కడ సైడ్ మనకి ఏమీ మెజర్స్ అవసరం లేదు, జస్ట్ ఇలా ఆర్మ్ హోల్ అనేది ఇలా గీస్తే అయిపోతుంది. చూడండి, ఇలా చూడండి. ఇక్కడ కూడా మనం హెవీ వర్క్ వచ్చిందంటే ఇక్కడ మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నడుము కొలత అనేది మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇలా నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, మీకు క్లారిటీ కోసం ఇలా అయితే వస్తుంది మార్కింగ్.
చూడండి ఒకసారి నేను రఫ్గా డ్రా చేస్తున్నా. మార్కింగ్ అయితే ఇలా వస్తుందని చూపిస్తున్నా మీకు. చూడండి మనం ఇక్కడ డాట్స్ దగ్గర ఖచ్చితంగా ప్లేస్ వదిలిపెట్టి మనం ఇక్కడ చిన్న బూటీస్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ బుటాస్ కొన్ని చెడిపోకూడదు కాబట్టి మనం ఈ టక్స్ అనేవి ముందుగానే డ్రా చేసుకొని ఇలా బూటీస్కి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి సరే ఇలా ఇలా బూటీస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 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 మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ మనం ఎలా డ్రా చేసుకోవాలనేది మీకైతే చూపించా కాబట్టి ఇప్పుడు నేను ఏమంత కొలతలు అయితే పెట్టలేదు. జస్ట్ ఈ నెక్ పార్ట్ మెజర్మెంట్ మాత్రమే నేను కొలత అనేది పెట్టాను. ఇక్కడ ఈ సైడ్ మొత్తం కొలత పెట్టలేదు. అది నెక్స్ట్ పార్ట్ మనం ఆది బ్లౌజ్ నుంచి మనం ఇది ఎలా డ్రా చేస్తాం అనేది నెక్స్ట్ పార్ట్లో మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఓన్లీ మెజర్మెంట్స్ ప్రకారం నేను డ్రా చేశాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడానికి. చూడండి ఇదైతే ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ అయితే ఖచ్చితంగా ముందు ఉంటుంది. మనం ఫ్రంట్ నెక్ ఇక్కడ ఎక్కడ డ్రా చేసుకోవాలనేది కూడా సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, బాయ్.